హాయ్ అండి అందరికీ. నేను మీకోసం కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే ఈ రోజుల్లో హెయిర్ ప్రాబ్లమ్‌తో చాలామంది సఫర్ అవుతూనే ఉంటున్నారు కదా! అంటే చాలామందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో పాటు బట్టతల రావడము, డాండ్రఫ్ ఎక్కువ అవ్వడము, తల పల్చగా, ఒత్తుగా లేకపోవడము ఇలాంటి చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు వీక్లీ ట్వైస్ ఈ హెయిర్ ఆయిల్‌ని అప్లై చేస్తే కనుక 3 మంత్స్‌లోనే మీ హెయిర్‌కున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి మీరు అనుకున్నట్టుగానే హెయిర్ చాలా స్ట్రాంగ్‌గా, థిక్‌గా పెరుగుతుంది. దట్టు మన ఈ హెయిర్ ఆయిల్‌లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్‌గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తోని హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి హెయిర్ ఆయిల్‌ని అప్లై చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ చాలా రకాల యూజ్‌ఫుల్ ఐటమ్స్‌ని అయితే వేశాను. అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకదాని తర్వాత ఒకటి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి బాగా యూజ్‌ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను చాలా రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాను. దానిలో కరివేపాకు, మెంతులు, బాదం, అలాగే రోజ్మెరీ, ఇక్కడ నేను పెట్టాను చూసారా, అది వచ్చేసి అవిసె గింజలు అనమాట, అంటే ఫ్లెక్సీ సీడ్స్. ఇవేమో కలోజీ సీడ్స్ అనమాట. వీటిని మార్కెట్లో చిన్న చిన్న కిరాణా స్టోర్లో అడిగితే ఈజీగా ఇచ్చేస్తారనమాట. దీంతో పాటు ఇక్కడ నేను ఉసిరికాయని తీసుకుంటున్నాను. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చూస్తున్నారు కదా, మీడియం సైజ్ ఉసిరికాయ అనమాట. హెయిర్ లెంత్ని బట్టి మనం తయారు చేసుకున్న ఆయిల్ని బట్టి వీటి క్వాంటిటీ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇవి హెయిర్ గ్రోత్కి చాలా ఎఫిషియన్సీగా పనిచేస్తాయి. అలాగే వీటితో పాటు 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే తీసుకున్నాను. వీటిని వేసినా పర్లేదు, వేయకపోయినా పర్వాలేదు, బట్ వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న అన్ని ఐటమ్స్తో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కోకోనట్ ఆయిల్ని కూడా తీసుకున్నాను. ఇది 1 లీటర్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ మనం బయట స్టోర్స్లో తీసుకొని కన్నా గానుగులో పట్టించుకున్న ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. సో దాంట్లో ఎటువంటి కెమికల్స్ కలవవు. ఇది చూసారా, ఇది అలోవెరా అనమాట. ఇది మన గార్డెన్లో ఎక్కడైనా ఈజీగా పెంచుకోవచ్చు. హెయిర్ గ్రోతింగ్ అండ్ స్మూత్నెస్ కోసం ఈ అలోవెరాని వాడితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ అన్ని ఐటమ్స్ యూస్ చేసే ఇక్కడ హెయిర్ ఆయిల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి ఏ స్టేజ్లో ఉండగా వేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంతోపాటు బాదం కూడా వేస్తున్నాను. దీనిని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట ఈ పౌడరు. ఇక్కడ ఉసిరికాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. వీటితో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్, చిన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒలిచేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. అలాగే కలబంద ఉంది కదా, ఆ కలబందను కూడా చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకొని రెడీగానే ఉంచుకోవాలి. ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకుంటేనే మనకి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా, హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాము. ముందుగా ఒక పొయ్యి మీద కడాయి పెట్టి దానిని స్టవ్ వెలిగించి హీట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను 1/2 లీటర్ వరకునే కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని డేస్కి ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టే మీరు ఆయిల్ని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆయిల్ ఏదైతే ఉందో అది మీడియం హీట్ అవ్వనివ్వాలన్నమాట. అంటే ఓవర్ హీట్ అయితే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోతాయి. సో ఆయిల్ని మీడియం హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ చిన్న సైజ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే మనం ఒలిచి పెట్టుకున్నాం కదా, వాటిని వేస్తున్నాను. వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. దీని తర్వాత మనం అవిసె గింజలు అంటే ఫ్లెక్సీ సీడ్స్, బాదం పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఈ ఆయిల్ని తయారు చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసేయకూడదండి, ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి. సో ఒకదాని తర్వాత ఒకటి వేస్తేనే మంచిగా ఇవి వేగుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను మెంతులను వేస్తున్నాను. మెంతులు ఎందుకు వేస్తామంటే చాలామంది హెడేక్తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వేడి ఎక్కువ అవ్వకుండా మెంతులు చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో కలంజీ సీడ్స్ కూడా వేస్తున్నాను. వీటిని వాడడం వల్ల జుట్టు రాలడం ఆగి జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా అయితే పెరుగుతుంది.
దీంతో పాటు ఇక్కడ రోజ్మెరీ పెటల్స్ అయితే వేస్తున్నాను. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్లో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయండి. సో వీటి వల్ల యూజెస్ ఏంటంటే ఎక్కడైతే జుట్టు రాలుతుందో ఆ ప్లేస్లో రీగ్రోత్ అయితే వస్తుంది. సో బట్టతలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. దీంతోపాటు ముందుగానే అలోవెరాని పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఆయిల్లో వేసేస్తున్నాను. ఈ అలోవెరా వేయడం వలన జుట్టుకి చాలా స్మూత్గా అండ్ హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీడియం సైజు ఆమ్లాని తీసుకున్నాను కదా, అంటే ఉసిరికాయ ముక్కల్ని, అవి కూడా ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలు అన్నీ తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను. దీనిని కాస్త ఎక్కువగానే వేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కరివేపాకు వాడడం వల్ల చాలామందికి వైట్ హెయిర్ ఉంటుంది కదండి, అది కంట్రోల్ అయ్యి బ్లాక్ అవుతుందన్నమాట. సో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కరివేపాకు వాడడం వల్ల. దీనిని మనము ఎక్స్టర్నల్గానే కాకుండా ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. అంటే కర్రీస్లో వాడడం లేదా పచ్చళ్ళు పౌడర్ రూపంలో డైలీ ఒక స్పూన్ అయినా తింటూ ఉంటే హెయిర్కి సంబంధించినవి, కంటికి సంబంధించినవి సమస్యలు త్వరగా తగ్గుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగా వేగనివ్వాలన్నమాట. ఈ ఆయిల్లో మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొన్ని ఐటమ్స్ మిక్స్ చేసుకోవచ్చు. అవేంటంటే గోరింటాకు, గుంటగరవరాకు, మందారాకు, మందార పువ్వులు. వీటిని వాడడం వల్ల కూడా హెయిర్కి సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతాయి. గుంటగరవరాకు అంటున్నాను కదా, అది వేయడం వల్ల తలపోటు ఉన్న వారికి మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే తలలో ఉన్న డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. మందారాకు, మందార పూలు వాడడం వల్ల జుట్టుకి సంబంధించిన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. తల ఒత్తిగా నల్లగా స్ట్రాంగ్గా పెరుగుతుంది. బట్ ఇవన్నీ వేయడానికి నా దగ్గర ఇంగ్రీడియంట్స్ అయితే అవైలబుల్గా లేవు. సో నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూనే ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ ఆయిల్లో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి. అంటే వీటి కలర్ అనేవి బ్రౌన్ బ్లాక్ షేడ్లోకి వచ్చాయన్నమాట. అవన్నీ కంప్లీట్గా అయిపోయాయి. అంటే ఆల్మోస్ట్ ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారితేనే కానీ మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళలేము. అంటే దీనిని 1 or 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇది కంప్లీట్గా చల్లారిపోతుంది. ఆ చల్లారిన తర్వాత దీనిని మొత్తం ఫిల్టర్ పట్టేసుకొని దాన్ని సెపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం చల్లారిపోయింది. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్లాక్ కలర్లో ఎలా కనిపిస్తున్నాయో, ఇప్పుడు ఫిల్టర్తో ఈ ఆయిల్ని దీన్ని సెపరేట్ చేసుకోవాలి. మనము ఈ ఆయిల్ని మనకు కావాల్సినంత క్వాంటిటీలో 2 or 3 monthsకి స్టోర్ పెట్టుకునేలా తయారు చేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వీక్లీ ట్వైస్ లేదా ఎవ్రీడే కూడా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సెపరేట్ చేసేసిన తర్వాత వచ్చిన డస్ట్ ఏదైతే ఉందో అది మనకి దేనికి ఉపయోగపడుతుంది అనమాట, పారేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫిల్టర్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆయిల్ క్వాంటిటీ అయితే నాకు ఇంత ఉంది. ఇప్పుడు దీనిలోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ని మిక్స్ చేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేయడం వల్ల హెయిర్ కానీ స్కిన్కి కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ షైనీగా కనిపిస్తుంది, గ్రోతింగ్ పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా లాంగ్గా పెరుగుతుంది అన్నమాట. అదే స్కిన్కి అప్లై చేస్తే స్కిన్ వైట్నింగ్ కానీ స్కిన్కి సంబంధించిన సమస్యలు కానీ కంట్రోల్ అవుతాయి. సో విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చక్కగా వాడుకోవచ్చు. వీటిని మీరు తీసుకోవాలనుకుంటే కనుక అన్ని ఆన్లైన్ స్టోర్లోనే దొరుకుతాయి, లేదా బయట మెడికల్ షాప్లో చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది నేను సెపరేట్ చేసేసుకొని ఇలాగా డైలీ యూస్ చేసే బాటిల్లోకి వేసుకున్నాను. ఈ ఆయిల్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా రాసుకోవచ్చు. ఇది రాసుకునేటప్పుడు ఈ ఆయిల్ని రూట్స్ నుంచి రాస్తూ మసాజ్ చేయాలన్నమాట. అప్పుడే హెయిర్కి సంబంధించిన సమస్యలన్నీ కంట్రోల్ అయ్యి జుట్టు మంచి స్ట్రాంగ్గా ఒత్తుగా హెల్తీగా పెరుగుతుంది. దట్టు దీంట్లో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ హార్మ్ఫుల్ కానీ ఉండదు.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.